ప్రకటన చూస్తున్నాం. టీడీపీపై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. మీడియా ముసుగు వేసుకునే డ్రగ్స్ మాఫియాకి నడిపే వారికి టీటీడీ చైర్మన్ పదవుల అంటూ వైసీపీ పేర్కొంది. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్ గా వ్యవహారం నడుపుతూ దొరికారు, సాక్ష్యాలు ఇవిగో అంటూ పోస్ట్ పెట్టింది. గత కొన్నేళ్లుగా 15 మందితో వందలాది డ్రగ్స్ సంబంధిత చర్చలు జరుగుతున్నాయని వైసీపీ పేర్కొంది. ఇలాంటి వారికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెడితే తిరుమల పవిత్రతని కాపాడతారా అని ఆగ్రహించారు. ఇక మరి వైసీపీ పార్టీ చేసిన పోస్ట్ పైన తెలుగుదేశం పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రెడ్డిగా టీడీపీపై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపే వారికి టీటీడీ చైర్మన్ పదవులు అంటూ వైసీపీ పేర్కొంది. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్ గా వ్యవహారాలు నడుపుతూ దొరికారు, సాక్ష్యాలు అంటూ పోస్ట్ పెట్టింది వైసీపీ. గత కొన్నేళ్లుగా 15 మందితో వందలాది డ్రగ్స్ సంబంధిత చర్చలు జరుగుతున్నాయని వైసీపీ పేర్కొంది. ఇలాంటి వారికి టీటీడీ పదవి కట్టబెడితే తిరుమల పవిత్రతని కాపాడతారా అని ఆగ్రహించింది. ఇక మరి వైసీపీ చేసిన పోస్టు పైన తెలుగుదేశం పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రెడ్డిగా టీడీపీపై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపే వారికి టీటీడీ చైర్మన్ పదవులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్ గా వ్యవహారాలు నడుపుతూ దొరికారు, సాక్ష్యాలు ఇవిగా అంటూ పోస్ట్ పెట్టింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. వరుణ్, ఏదైతే ఈ వైసీపీ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది, ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే కౌంటర్ గా అంటే నిన్న ఏదైతే టీడీపీ జగన్ ని ఫోకస్ చేస్తూ జగన్ టార్గెట్ చేస్తూ చేసిన వివాదానికి ఎవరి మధ్యన ఈ జగన్ వారి చెల్లెలు ఆస్తి వివాదం మధ్యన ఏదైతే ఉందో దానిపైన ట్వీట్ చేసింది. దీనిపైన కౌంటర్ గా ఈ ట్వీట్ అయితే ఒకటి చేసిందనే చెప్పాలి. మీడియా ముసుగులో వేసుకొని డ్రగ్స్ మాఫియాను నడిపేవారు టీటీడీ చైర్మన్ పదవులు ఇచ్చారంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. గత 15 ఏళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్ గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో మీడియా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సాక్ష్యాలు అంటూ వారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా వారు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే దీనిపైన ఒకవైపు నిన్న జరిగిన వ్యవహారం కావచ్చు, ఈ రోజు జరిగిన వ్యవహారం కావచ్చు,
ఏదైతే ఈ ట్విట్ల వార్ అయితే జరుగుతోంది, ఇది పూర్తి రాజకీయ వేడిని రాజుకుందనే చెప్పాలి వరుణ్. నిన్న టీడీపీ ఏదైతే అన్నా చెల్లెల మధ్య జరిగిన ఏదైతే ఆస్తి వివాదాన్ని హైలైట్ చేస్తూ బిగ్ ఎక్స్పోజ్ అంటూ వారు పెట్టడం జరిగింది. దానికి కౌంటర్ గా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైతే ఈ వైసీపీకి సంబంధించిన వారు ఎవరైతే సోషల్ మీడియా ఉందో దీనిపైన ఒక ట్వీట్ అయితే చేసింది. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు కూడా మెన్షన్ చేస్తూ కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అయితే పోస్ట్ చేయడం జరిగింది. దీనిపైన కొంత రాజకీయ వేడి అయితే రాజుకుందనేదే చెప్పాలి. ఇప్పటికే అంటే ఈ రోజు విజయనగరం జిల్లాలో ఏదైతే జగన్ పర్యటిస్తున్నారు, దీనికి సంబంధించి ఏదైతే డైవర్స్ పాలిటిక్స్ చేస్తోంది టీడీపీ అంటూ ఆయన ప్రత్యక్షంగా టీడీపీని టార్గెట్ చేస్తూ ఆయన చెప్పడం జరిగింది, ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తన చెల్లి అమ్మ ఫోటోలు పెట్టి రాజకీయం చేస్తున్నారంటూ ఆయన విజయనగరం ఏదైతే పర్యటనలో అయితే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఈనాడు తర్వాత కొన్ని పత్రికలు ఏవైతే ఉన్నాయో, ఎల్లో మీడియా ఏదైతే ఉందో వారిని ఒకటే అడుగుతున్నా, మీ కుటుంబాల్లో ఇలాంటి గొడవలు లేవా? ఇలాంటి ప్రతి ఇంటిలోనూ ఉండే విషయాలే తమ కుటుంబంలో కూడా జరుగుతున్నాయని దీనిపైనే ప్రత్యేకంగా ఎల్లో మీడియా ఫోకస్ చేస్తుందంటూ వారు చెప్పడం జరిగింది, దాన్ని ఆరోపించడం జరిగింది. అయితే దీనిపైన ఏదైతే రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలను పాలు పంచుకోండి, ఏమైనా దారుణాలు జరిగినప్పుడు వాటిని వెంటనే రియాక్ట్ అయ్యి వారికి దృష్టి సారించాలంటూ జగన్ విజయనగరం పర్యటనలో అయితే హితవు పలకడం జరిగింది. ఇదే సమయంలో ఏదైతే విజయనగరంలో డయేరియాతో చనిపోయిన కుటుంబ సభ్యులకి 2 లక్షల ఆర్థిక సాయం కూడా వైఎస్ జగన్ అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ ట్విట్ల వార్ నిన్న టీడీపీ అవ్వచ్చు, ఈ రోజు వైసీపీ అవ్వచ్చు, రెండు కూడా ఈ ట్విట్స్ సోషల్ మీడియా వేదికగా అయితే రాజకీయ వేడిని అయితే రాజేస్తున్నారు. ఏపీలో అయితే ప్రజెంట్ ఇదే ఇప్పుడు రైట్. థ్యాంక్ యూ హేమంత్ ఫర్ ది అప్డేట్స్.